దళితుల్లో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదు అన్న రాష్ట్రపతి ఆర్డర్ని ఉపసంహరించుకోవాలని చెప్పి గౌరవ దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి దళిత క్రైస్తవులు దళిత ముస్లింలు అందరి పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అదే సమయంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ విషయంలో కేంద్రం పక్షాన చొరవ తీసుకోవాలని, ఆ ఆర్డర్ను ఉపసంహరించుకునే విధంగా చొరవ తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఆర్డర్ రాజ్యాంగంలో ఉండబడే ఆర్టికల్ 25కి వ్యతిరేకం. ఈ దేశ పౌరులు వాళ్ళకు ఇష్టమైన మత విశ్వాసాలు కలిగి ఉండవచ్చు అనే ఒక సంపూర్ణమైన హక్కు ఆర్టికల్ 25 ఇస్తే, ఈ ఆర్డర్ ఆర్టికల్ 25కి వ్యతిరేకం. అదే సమయంలో ఆర్టికల్ 14, 15 వాటికి కూడా ఈ ఆర్డర్ వ్యతిరేకం. 14, 15లో కులం, మతం, జాతి, లింగ భేద లేకుండా అందరినీ సమానంగా చూడాలని, ఏ పేరుతో కూడా వివక్షత ప్రదర్శించవద్దు అని చెప్పి రాజ్యాంగంలో ఉండబడే ఆర్టికల్ 14, 15 స్పష్టం చేస్తున్నది. ఈ రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకున్నాం. ఈ రాజ్యాంగంలో పేర్కొన్న ప్రధాన మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగానే పరిపాలిస్తున్నాం. కానీ 1950లో వచ్చిన రాష్ట్రపతి ఆర్డర్ ఏదైతే ఉన్నదో, దళితులు క్రైస్తవులకు పోయినా ముస్లింలకు పోయినా ఖచ్చితంగా వాళ్ళకి ఎస్సీ హోదా వర్తించదని చెప్పి ఏ ఆర్డర్ అయితే వచ్చిందో, ఆ ఆర్డర్ ముమ్మాటికి ఆర్టికల్ 25కి, ఆర్టికల్ 14, 15కి వ్యతిరేకం. కాబట్టి దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మొదటిది. అదే సమయంలో ఒకవేళ ఈ దేశాన్ని మనం హిందూ దేశంగానే చూడదలుచుకుంటే,